లాకప్ డెత్ కాదు, ఇది లాకప్ దహనం. లాకప్ డెత్ కాదు, ఇది లాకప్ దహనం. ఒక తల్లి తన కొడుకును అప్పగించమని పోలీసులను ప్రాధేయపడింది. పోలీసులు కనుకరించలేదు. కనీసం తన కొడుకు శవాన్నైనా, ఒకవేళ తన కొడుకును చంపేసి ఉంటే తన కొడుకు శవాన్నైనా అప్పగించమని కోరింది. అప్పటికి పోలీసులు కనుకరించలేదు. మళ్ళీ అదే తల్లి ఒకవేళ చంపేసి ఉంటే, కాల్చేసి ఉంటే తన కొడుకు బూడిదనైనా ఇప్పించమని వేడుకుంది. ఇలాంటి దారుణమైన మనసును కలిచివేసే సంఘటన గతంలో మనం ఎప్పుడైనా చూశామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇది. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి. మహిళలకు రక్షణ లేదు. ఆడపిల్ల వాళ్ళు రోడ్డుపైకి వెళితే సేఫ్ గా తిరిగి ఇంటికి చేరుతారనే నమ్మకం లేదు. బడికి పోయే పిల్లలు సురక్షితంగా ఇంటికి తిరిగొస్తారనే నమ్మకం లేదు. వ్యాపారస్తులకు రక్షణ లేదు. పౌరులకు రక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి గారికి మేకప్ మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో పౌరులకు ఇవ్వాల్సిన రక్షణ మీద లేదని, తన శాఖలో ఏమి జరుగుతుందో హోంమంత్రి గారు దృష్టి పెట్టడం లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆరోపించారు. ఇటీవల కాలంలో వరుసగా పోలీసులు వేధింపులతో క్రాంతి కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకునే ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుందని, ఇటీవలే 2 రోజుల క్రితమే కృష్ణలంకలో జరిగిన ఒక యువకుడి లాకప్ డెత్, ఇది లాకప్ డెత్ అని చెప్పాలో లేక లాకప్ లోనే దహనం చేసి వేశారని చెప్పాలో అర్థం కాని దుస్థితి నెలకొనిందని, ఒక పౌరుణ్ణి ఇంతగా పోలీసులు హింసించి చివరకు లాకప్ లోనే దహనం చేసే పరిస్థితి ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో జరిగిందా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి వంటి మీడియా పత్రికలు కూటమి ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వస్తే ఎల్లో మీడియా మృతుని మీద ఇంతటి దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చూసుకుంటే, ఇంతటి దారుణమైన దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడితే మృతునికి బాసటగా నిలవాల్సిన మీడియా అధికార పార్టీకి కొమ్ము కాస్తోంది. ఎల్లో మీడియా మృతుణ్ణి తప్పుపడుతూ మృతుని మీద ఉండే కేసులను ప్రస్తావిస్తూ మృతుని కులం ప్రస్తావన చేయడం దారుణమైన విషయమని, ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపాల్సిన వారే తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం లేదా సంఘటనను దారి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపడం దారుణమైన సంఘటనలను ఇప్పుడే కూటమి ప్రభుత్వ హయాంలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా చూస్తున్నామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని, గతంలో ఎప్పుడు లేని విధంగా అప్పులు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసి చివరాఖరకు కనీసం శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యతను కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలను దృష్టిలో పెట్టుకొని గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తన రాజీనామాను సమర్పించిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని లేదా ఆ అంశాన్ని ఆదర్శంగా తీసుకొని అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వరుస సంఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కూటమి ప్రభుత్వానికి చెందిన పెద్దలు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వరుస సంఘటనలతో ప్రజలు విసిగి వేసాగిపోయారని, ప్రజలకు ఉపాధి లేదు, సంక్షేమం లేదు, ఆకాశాన్ని అంటుతున్న ధరలతో అల్లో లక్ష్మణ అంటూ ఆకాశం వైపు ఎదురు చూస్తున్న ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం తీరుపై విసిగి వేసాగిపోయిన సామాన్య ప్రజలు రాబోయే ఎన్నికలు ఇప్పటికిప్పుడే వచ్చేస్తే బాగుండు అనే తీరులో ఎదురు చూస్తున్నారని, ఒకవేళ ఇప్పుడే జరిగితే కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లను గల్లంతు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఇంకా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి.
చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందని చెప్పి రాష్ట్రం అంతా ఒకసారి చర్చించుకునే పరిస్థితి ఆవశ్యకత ఏర్పడింది. అంతకుముందేమో క్రాంతి కుమార్ ఒక అబ్బాయి సూసైడ్ సిఐ నాగరాజు పైన పోలీసుల పైన వేగిస్తున్నాడని చెప్పి ఒక వీడియో తీసి మన ముందరనే గులికలు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, అందరం చూసినాం. ఈ మధ్యనే అది కథ ముగిసిపోగతలికే నిన్న కృష్ణలంకలో సాయి కృష్ణ అది ఒకటి, ఇంకా దాని గురించి చర్చ ముగిసిపోగతలికే ఆదోనిలో నేను ఒక ఆమెను లాకప్ లోనే. ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రజలందరూ ఎన్కౌంటర్లు చూసింటారు, లేదంటే లాకప్ డెత్ చూసింటారు. ఇది లాకప్ డెత్ అని మాట్లాడుతున్నారు, ఇది లాకప్ డెత్ కాదు, లాకప్ దహనం. ఇది దహనం. లాకప్ డెత్ అంటే లాకప్ లో చంపేసి మృతదేహాన్ని వాళ్ళ అమ్మకం ఆయనకో పిల్లానికో ఇవ్వడం. ఇక్కడ మృతదేహమే లేదు, అవశేషాలే లేవు. ఒక తల్లి గర్భము బూడిదైపోయింది, ఆ తల్లి కొడుకు యొక్క శవాన్ని అడగలే, మృతదేహాన్ని. చివరికి దయనీయమైనటువంటి సంఘటన ఏంటంటే మరణించిన నా కొడుకు యొక్క మృతదేహాన్ని ఇయ్యని అడుగుతారు. ఫస్ట్ నా కొడుకుని విడిచిపెట్టండి అంటారు, నా కొడుకుని సంపొద్దు అంటారు, చివరిగా నా కొడుకు మృతదేహాన్ని ఇయ్యండి అంటాది. ఈ తల్లి నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా అని అడుగుతుంది. నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా, మీరు చంపి కాల్ చేసినారు, ఆ బూడిద ఇస్తే నేను అంత్యక్రియలు చేసుకుంటా అంటాంది. తల్లి గర్భం బూడిదే కదా ఇది. దీన్ని లాకప్ డెత్ అంటారా, లాకప్ దహనం అంటారా? నేనైతే లాకప్ దహనమే అంట. ఒక తల్లికి ఇంత గర్భశోకాన్ని కలిగించి ఇంత చిత్రహింసలు పెట్టి 15 రోజులుగా 9వ తారీఖు నుంచి 15 రోజులుగా చిత్రహింసలు పెట్టి ఒక మనిషిని చంపడానికి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఈ ప్రభుత్వానికి, పోలీసులకు. పొద్దున్న లేచిన నుంచి హోమ్ మినిస్టర్ గారు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. అమ్మ మాటలు ఎక్కువ, పని చాలా తక్కువ. ప్రజలైనా గమనించండి, 2 సంవత్సరాలు అయింది ఆ అమ్మ నోట్లో నుంచి పరిపాలన సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పుడైనా మాట్లాడిందా? గొడ్డలి, తల్లి, చెల్లి, పులివెందుల ఎమ్మెల్యే, ఈ 4 పదాలు తప్ప ఏదో మాట్లాడిందా? గొడ్డలి, తల్లి, చెల్లి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈ 4 పదాలతోనే 2 సంవత్సరాల కాలయాపన చేసింది ఆమె. మాటలు చాలా ఎక్కువ హోమ్ మినిస్టర్ గారికి, పని మాత్రం చాలా తక్కువ. ఒక్క మాట, అది కూడా చెడ్డ మాట కూడా కాదబ్బా. ఆమె అన్నేది అమర్నాథ్ మేకప్ మీద పెట్టిన శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదని అది ఆంతర్యం. అతను నైస్ గా మాట్లాడాడో మొరటుగా మాట్లాడాడో నాకు తెలియదు, కానీ అతని ఉద్దేశం అదే. అలంకారం మీద పెట్టినటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదే. ఎట్లయితే మన శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటామో సమాజాన్ని కూడా అంత అందంగా తీర్చిదిద్దాలా అనేది దాని ఆంతర్యం. ఎంత అల్లరి చేశారమ్మా దానికి. అతని ఫోటో పెట్టి చెప్పులతో కొట్టినారు, నానాకం మాట్లాడారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఇప్పుడు ఒక తల్లి ఒక స్త్రీని మాట్లాడారని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక తల్లి గర్భానికి శోకం కలిగింది, ఆమె గర్భమే బూడిదయింది, ప్రశ్నిస్తాంది. మీ ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే పోలీసులు పని దరిద్రమైన పని చేశారని చెప్పి దేశమంతా కూడా ఎగుస్తాంది. దీనికి బాధ్యత వహించారా? పోలీసులే బాధ్యత వహిస్తారా? పోలీసుల్లో కూడా సిఐ నాగరాజు మాత్రమే బాధ్యత వహిస్తాడా? సిఐ కంటే కింద ఉండే వాళ్ళు, పైన ఉండే వాళ్ళు, డిఎస్పీలు, ఏసీపీలు, డీజీపీలు ఎవరు బాధ్యత వహించరా? ఎంటైర్ పోలీస్ శాఖ బాధ్యత వహించదా? ఈ పోలీస్ శాఖను నడిపించే హోమ్ మినిస్టర్ గారు బాధ్యత స్వీకరించరా? లాల్ బహదూర్ శాస్త్రి మాదిరి ఒక రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తే రైలు ప్రమాదానికి గురైతే ఆయన రాజీనామా చేసినాడు. ఇది నా బాధ్యత, నైతిక బాధ్యత అని చెప్పి. మరి నువ్వు బాధ్యత తీసుకోవమ్మా అనితమ్మా? గబ్బిలం పట్టుకొని పదవిని ఊరాడాల్సిందే తప్ప మీకు పరిపాలన మీద అవగాహన లేదు, సామర్థ్యం లేదు, పరిపాలన చేసే స్వేచ్ఛ లేదు. కేవలం 2 నీకు తెలిసేదమ్మా. 1 లోకేష్ బాబును పొగిడే భజన కార్యక్రమం, 2 జగన్మోహన్ రెడ్డి విమర్శించే కార్యక్రమం. ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు నీకు కనిపించవు, మానభంగాలు, హత్యలు, యాసిడ్ దాడులు, ఇట్లాంటి లాకప్ డెత్తులు, లాకప్ దహనాలు 1, 2, 3. చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించరా? పోలీసులు, హోమ్ మినిస్టర్. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వాన్ని నడిపేది ఆయన. మరి ఇంత ఘోరమైన జరిగిన రాష్ట్ర ప్రభుత్వము జవాబుదారీతనంగా మాట్లాడదా? 15 రోజుల నుంచి 15 రోజులు దాదాపు నెల రోజులుగా ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగి అవమానపడి పట్టించుకునే నాదుడే లేడు.